హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తూ ఉన్నారు నరేష్ చిగురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి వరిలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళు, వ్యాధులు, వాటి లక్షణాలు ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి ఆకుముడత లేదా గొంగలి పురుగు సమస్య. ఇది ఈ మధ్యకాలంలో చూస్తున్నారు కదా, ఇగో అనుకూలత వాతావరణం లేక వస్తున్నటువంటి వ్యాధులలో, రోగాలలో ఇది మొదటి స్థానాన్ని పొందింది. ఈ సమయంలో ఈ ఆకుముడత వ్యాధి వస్తే ఎలా నివారించాలి, ఈ వ్యాధిని ఏ విధంగా గుర్తించాలి, దీనికి గల కారణాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి వీడియోలో ఇక్కడ కనబడుతూ ఉంది కదా ఒక గొంగలి పురుగు. దీన్ని గొంగలి పురుగు అంటారు. దాదాపుగా ఊస తిరిగే పురుగు ఏ విధంగా ఉంటుందో దానిలాగే ఉంటుంది, కానీ కొంచెం ఇది పెద్దగా ఉంటుంది. తర్వాత ఇది రోజు రోజు మారి సీతాకోక చిలకలాగా మారిపోతుంది అన్నమాట. అయితే సీతాకోక చిలకలాగా ఉన్నటువంటి పురుగులు, రెక్కల పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. ఒకవేళ ఈ వ్యాధి కనుక ఉధృతి ఎక్కువగా ఉంటే మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ ఫోటోలో కనబడుతున్న విధంగా వరి చేను మొత్తం పూర్తిగా కంప్లీట్గా నాశనం అయిపోతుంది. దీని ద్వారా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దిగుబడి అనేది రాదు, పంట చేతికి అందదు, అతి వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీకు తర్వాత చెప్తాను. రెండవది వచ్చేసి మనకు సుడిదోమ. ఈ యొక్క వ్యాధి అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్నే దోమపోటు అని కూడా అంటాము. ఈ సుడిదోమ, దోమపోటు అనేది ఒకటి. రెండవది ఆకుముడత లేదా గొంగలి పురుగు వ్యాధి. ఈ రెండు కూడా ఈ ప్రస్తుత వ్యవసాయ రంగంలో అలాగే ప్రతి పంట పైన కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. వర్షాలు అనుకూల సమయానికి రాకుండా, వాతావరణ సమకూలత లేకుండా ఉండడం వల్ల ఈ వ్యాధులన్నీ రావడం జరుగుతుంది. ఇది మనకు లీఫ్ ఫోల్డర్ వ్యాధి అని కూడా అంటారు. వరి నాటిన దగ్గర నుంచి పొటాకు దశ వరకు ఖరీఫ్ మరియు రబీలో వస్తుంది. ఏది గొంగలి పురుగు లేదా ఆకుముడత. ఈ లార్వాలు ఆకులు రెండు అంచులను కలిపి గొట్టంగా చేసి ఆకుపచ్చని పదార్థం ఉన్నటువంటి దాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా మారిపోతాయి అన్నమాట. అలా తెల్లగా మారిపోయి అస్థిపంజరంలాగా మారిపోయి మనకు ఏదైతే పోషకాలు అందిస్తుందో సూర్యరశ్మితోని కానీ ఏదైతే మనకు పోషకాలు అందించే ఆకు అయితే ఉంటుందో ఆ ఆకు మొత్తం పూర్తిగా చెడిపోయి మనకు మొక్క ఎదగకుండా చేస్తుందన్నమాట. ఈ వ్యాధి రావడానికి ముందుగా సీతాకోకచిలుక లెక్క ఉన్నటువంటి గోధుమ రంగులో ఉంటుంది ఈ పురుగు. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది వచ్చేటప్పుడు. ఆ పురుగు ఏం చేస్తుందంటే అయితే ఈ పురుగు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒడ్ల పొంటి గడ్డి, చెత్త చెదారం ఉన్న లేదా చెట్ల నీడ వచ్చిన ఈ ప్లేస్లోకి ఇవి వచ్చి వాలి ఆకులపైన గుడ్లని వదిలి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ వదిలిన తర్వాత ఇవి లార్వాలుగా మారి ఒక పురుగుగా తయారయ్యి ఇక్కడ కనబడుతుంది కదా స్క్రీన్ పైన, ఈ విధంగా తన ప్రతాపాన్ని వరిపైన చూపిస్తుంది. ఇది మొదటి 2-3 రోజుల్లో మనం గుర్తించినట్లయితే ఒక తాడుతో పైన ఆకులు ఉన్నటువంటి ఆకుల్ని మనము వరి చేను మొత్తం తిరిగినట్లయితే కొంచెం ఇది ఎక్కువ వృద్ధి చెందకుండా ఉండి నీళ్లు ఎక్కువ పెట్టుకోవాలి. వాటర్ పొలంలో పెట్టుకున్న తర్వాత ఇలా చేస్తే ఆ పురుగు అనేది నీళ్ళల్లో పడి చనిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి సంబంధించి కొంత మనకు వరి నాట్లు వేసుకున్న తర్వాత వరి నాట్లు కాదు, వరి మనము అలుకుడు చేస్తాం కదా, చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మనకు నార అనేది వస్తుంది. అప్పుడు మనము క్లోరిఫై పర్పస్ 2.5 ml లేదా ఎసిఫెట్ 1.5 గ్రాముల లీటర్ నీటిని కలిపి ఆ నారు పైన పిచికారి చేయాల్సి ఉంటుంది. లేదు మనకు పోటాకు దశలో వచ్చిందనుకోండి, దీనికి ఈ వ్యాధి నివారణ కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేది ఒకటి ఉంటుంది. అది 2 గ్రాములు లేదా కోలంట్రా నీలిఫ్రోల్ అనేటువంటిది 20 SP, అది 0.4 ml లేకపోతే
ఫ్లూబెండిమైడ్ 20 ml W ఇది ఒకటి, లేదా ఫ్లూబెండిమైడ్ 48 SP అనేది 0.1 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ యొక్క వ్యాధి అనేది తగ్గుతుందన్నమాట. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే పురుగు నుండి ఈ యొక్క పురుగు తయారై ఆకుల్ని తినేస్తుందన్నమాట. దీన్ని మనము ఏమంటాము, గొంగడి పురుగు లేదా ఆకుముడత వ్యాధి అని చెప్పి అనడం జరుగుతుంది. ఇది మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇదంతా కూడా ఆకుపైన ఉన్నటువంటి పురుగే. ఇది తొందరగా గ్రహించి చేసుకోండి. రెండవది వచ్చేసి మీకు దోమపోటు. ఇది కూడా మీకు చెప్తాను. మనకు సుడిదోమ లేదా దోమపోటు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతి రైతు చాలా నష్టపోతున్నాడు. దీనికి ముఖ్యంగా ఎక్కువ నీటిని మనము పొలంలో నిల్వ ఉంచడము, మురుగునీటిని ఎక్కువగా ఉంచడం వల్ల ఇది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. గాలి ఆడకుండా చేను ఒత్తుగా ఉంటే కూడా, అంటే దగ్గరగా నాట్లు వేసినట్లయితే కూడా ఈ యొక్క సమస్య అనేది వస్తుందన్నమాట. ఇది చిన్న మరియు పెద్ద పురుగుల యొక్క మొదళ్ళలో నివాసం ఏర్పరచుకొని రసాన్ని పీలుస్తూ ఉంటాయి అన్నమాట. ఏది మొదళ్ళు ఉంటాయి కదా, వరి మొదళ్ళు, దాని కింద మొత్తం రసాన్ని పీల్చుకుంటాయి. మీద చిన్న మనకు పచ్చగా కనబడుతూ ఉంటుంది, కానీ కింద చూడండి, ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ కింద పచ్చగా ఉంటే పర్వాలేదు, కానీ గోధుమ రంగు కలర్కి వచ్చేస్తుంది అనమాట. అన్ని చిన్న చిన్న దోమలు ఉంటాయి. అవి ఈ పురుగులు ఉధృతి అధికమై ఉన్నప్పుడు ఆకులు ముందు నారింజ రంగులోకి మారిపోయి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారి ఆ తర్వాత ఎండిపోవడం జరుగుతుందన్నమాట. అలా ఎండడం వల్ల పంట చేతికి వచ్చే సమయానికి ఇది పూర్తిగా నష్టాన్ని మనం చవిచూడాల్సి వస్తుంది. దీన్ని ఎంత తొందరగా మనం గ్రహించి ఎంత తొందరగా చూసినట్లయితే అంత మనము ఈజీగా మన పంటను కాపాడుకోవచ్చు. లేట్గా చూసినా, పంట పొలం చుట్టూ తిరగకపోయినా రైతులు చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. ఇది సోకిందంటే మనం నడుస్తూ ఉంటే విపరీతమైన చిన్న దోమ అది తేలుతూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది, తెల్ల దోమ ఉంటుంది. వీటిని మాత్రం మనం చూసుకోవాలి, లేదంటే వరి మొత్తము ఎండిపోయిన గడ్డిలాగా మారిపోతుంది అన్నమాట. మరి నివారణ చర్యలు ఏంటి అంటే, ఖరీఫ్ సీజన్లో తూర్పు నుండి పడమరకు మరియు రబీ సీజన్లో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాడిబాటును ఏర్పరచుకోవాలి. అంటే అర్థమైంది అనుకుంటా. మనము నడుచుకుంటూ వెళ్ళడానికి, అలాగే మధ్యలో మందులు కానీ ఇంకేమైనా పిచికారి చేసుకోవాలంటే దారిగా ఉండేటట్టుగా మాత్రం చూసుకోవాలి. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎండ తగులుతుంది, మనం వెళ్ళేటప్పుడు గాలి అనేది వస్తుంది, అలాగే ఎక్కడ పంటను అక్కడికి ఒకవేళ మనకు ఆ దోమ ఉధృతి ఎక్కువైందనుకోండి, ఎక్కడిదక్కడ మనం నివారించడానికి వీలుంటుందన్నమాట. మరియు దీనికి బెస్ట్ నివారణ ఏంటంటే, ఎప్పటికప్పుడు నీళ్లను ఈరోజు పెట్టామనుకోండి, 2వ రోజు వరి ఎండబెట్టాలి, 3వ రోజు మళ్ళీ నీళ్ళు ఉంటే తీసేసి మళ్ళీ కొత్త నీరుని మనము ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అన్నిటికంటే ముందు సమస్యను నివారించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి వాడాల్సినటువంటి మెడిసిన్స్ అయిన బ్యూఫ్రోఫేజిన్ 1.6 మిల్లీలీటర్ లేదా ఎసిపేట్ ప్లస్ ఇమిడాక్లోప్రైడ్ మిశ్రమం మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ళ వద్ద పిచికారి చేయాలి. రెండవది, పిల్ల మరియు పెద్ద పురుగులు కలిపి దుబ్బకి 20 నుంచి 25 దోమలు ఉన్న దశలో డైనోటెప్యురాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లేదా టైఫ్లూమెజోఫేరియన్ 0.47 లేకపోతే ఎథిప్రోల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనేది మీరు పిచికారి చేయాల్సి ఉంటుంది. మందులు పిచికారి చేసి ముందు నీటిని తీసివేయాలి, అలాగే పొలాన్ని అడపదడప ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మీ యొక్క సమస్య నుండి మనము బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, నల్లి దోమ కనుక వస్తే, అంటే సుడిదోమ కనుక వస్తే పంటని ఆర్పుతూ ఎండబెట్టుతూ నీరు పెట్టండి. ఒకవేళ నీరు అధికంగా ఉంటే, స్టోరేజే ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మనం గలమలకి వెళ్ళి నీళ్ళు తీసేయండి. ఇలా చేయడం వల్ల ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధుల్లో ఒకటి ఆకుముడత లేదా గొంగలి పురుగు, రెండవది సుడిదోమ. ప్రస్తుతానికైతే ముందుగా వేసినటువంటి నాట్లకు ఇలాంటి సమస్యలు అయితే లేవు. ఆగస్టు తర్వాత ఎవరైతే వేసి ఉన్నారో ఆ పంటలకి చాలా ఆగస్టు 3 నుంచి తర్వాత ఎవరైతే వేసి ఉన్నారో వాళ్లకు ఇలాంటి చాలా సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఆగస్టు కంటే ముందు వేసిన వాళ్ళ పంట చాలా సూపర్ ఉంది. అలాగే ఊస తిరగడం కానీ ఏది లేదు, ఊస తిరగడం లేదు, సుడిదోమ లేదు, ఆకుముడత రోగం లేదు.
అవి చాలా బాగున్నాయి. ఆగస్టు తర్వాత వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించండి. చాలా చాలా సమస్యలు అనేది వస్తూ ఉన్నాయి. తొందరగా గ్రహించి ఈ వాటర్ని ఎక్కువ పెట్టడం కానీ చేయకుండా స్టోరేజ్ ఎక్కువగా ఉన్న వాటర్ని తీసేస్తూ సమస్యను మాత్రం పరిష్కరించుకోండి. అలాగే పొలం చుట్టూ ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించి తిరగండి. పొలం లోనికి కూడా వెళ్ళండి. చాలా దోమ అనేది ఉధృతంగా ఉంటుంది. జాగ్రత్త పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఇక ముందుకు వెళ్ళి వివిధ రైతులకు అందేలాగా ఉండాలంటే షేర్ చేయండి. ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మీకు ఇంకో వీడియో వచ్చేదానికి చూస్తూ ఉండండి. నరేష్ చిగురు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.